కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ నీటి ప్రయోజనాలకు ఏపీ సర్కార్ గండి కొడుతోందని ఆయన ఆరోపించారు. అడ్డు అదుపు లేకుండా కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతుంటే సీఎం రేవంత్, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ ఏం చేస్తున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. సాగర్లో నీటి మట్టం పడిపోతే హైదరాబాద్ కు త్రాగునీటి సమస్య తలెత్తుతోందని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని హరీష్ రావు ఆరోపించారు. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ. తేజ చెప్పండి. ఏమైనా మొత్తంగా ఇటు కృష్ణా జలాల అంశం పైన అయితే మాత్రం మాజీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు అయితే సంచలన వ్యాఖ్యలు చేశారన్నట్లుగానే చెప్పాలి. కృష్ణా జలాల విషయంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తుంది, తీరని అన్యాయం చేస్తుంది. దీంతో రాబోయేటువంటి రోజుల్లో తాగునీటి కష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు దాపరుస్తాయి అనేటువంటి స్థాయిలో కూడా హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే కృష్ణా జలాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించుకుంటూ పోతుంటే దానికి సంబంధించినటువంటి అంటే తెలంగాణ ప్రభుత్వం గాని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని ఏ విధంగా కూడా అడ్డుపట్టలేదు. దీనివల్ల కృష్ణా జలాలలో నీటి శాతం తగ్గిపోతే మాత్రం ఇటు రానున్నటువంటి హైదరాబాద్ కి సంబంధించినటువంటి నగరవాసులకైతే మాత్రం చాలా నీటి ఎద్దడి ఎక్కువగా వస్తుంది, త్రాగునీటి సమస్య వస్తుంది అనేటువంటి స్థాయిలో కూడా ఆయన మాట్లాడారు. దీనిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఇటు హరీష్ రావు అయితే వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక సాగర్ లో నీటి మొత్తం అనేటువంటిది రోజు రోజుకి తగ్గిపోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనికి పూర్తిగా అడ్డుకట్ట వేయకపోతే మాత్రం తెలంగాణ ప్రజానీకం చాలా ఎక్కువగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. తెలంగాణ హక్కులను రాస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తాకట్టు పెడుతుంది కాంగ్రెస్ పార్టీ అనే స్థాయిలో కూడా మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారన్నట్లుగానే చెప్పాలి. మనం రైట్ తేజ, ఇక ఇదే అంశంపై కాంగ్రెస్ వాళ్ళ తీరు ఎలా ఉందంటారు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వారైతే మాత్రం హరీష్ రావు వ్యాఖ్యలను అయితే ఖండిస్తున్నారు, ఒక్కొక్కరుగా ఖండిస్తూ వస్తున్నారు. ఏదైతే ప్రాతిపదిక ఉందో ప్రాతిపదిక ప్రకారమే తాము ఫాలో అవుతున్నాము, అదే అనుసరిస్తున్నాము. కానీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకి ఆ అన్యాయం జరిగితే మాత్రం తాము కూడా చూస్తూ ఊరుకోము అనేటువంటి స్థాయిలో అయితే మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వారంతా కూడా చెప్తున్నప్పటికీ కానీ హరీష్ రావు మాత్రం ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర సంచలనంగా మారింది అన్నట్లుగానే చెప్పాలి. మనం రైట్, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఏదైనా మాట్లాడతారు, మనం దాన్ని ఖండించి వదిలేద్దాం అనే తీరులోనే కాంగ్రెస్ వాళ్ళ తీరు ఉందంటారా? లేకపోతే దీనిపై ఇంకా సమాలోచన చేసి ముందుకు వెళ్లే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఒకటే చెప్తూ ఉన్నటువంటి పరిస్థితిగా కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో హరీష్ రావు ఇటు నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిన, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా గత సర్కారు లేకపోతే ఇటు ఏదైతే విభజనకి ముందు కూడా ఏ విధమైనటువంటి అన్యాయం జరిగింది, ఎలా నీటి సమస్యలు వచ్చాయి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి అంశాలపైన కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ విధంగా తెలంగాణకు కృష్ణా జలాల విషయంలో తీరని నష్టం జరిగితే మాత్రం తెలంగాణ ప్రజానికి, ప్రత్యేకించి హైదరాబాద్ నగరవాసులైతే తీవ్ర నీటి సమస్యను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి వీటన్నిటికీ అడ్డుకట్ట వేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చాలా అనుకూలంగా వ్యవహరిస్తుంది అనేటువంటి స్థాయిలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు, ప్రత్యేకించి హరీష్ రావు అయితే వారంతా కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ కామెంట్స్ అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ పెద్దగా సీరియస్ గా తీసుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు తాము ఎలా వ్యవహరించాలో అదే విధంగా వ్యవహరిస్తున్నాము. కానీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి అంటే ఉనికి కోసం మాత్రమే బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేదా హరీష్ రావు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నటువంటి పరిస్థితిగానే మనం చూడాలి. ఏమన్నా రైట్ తేజ, నీళ్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాబోయేది ఎండాకాలము. ఇక గత ప్రభుత్వంలో అంటే బీఆర్ఎస్ కి ప్రభుత్వం ముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా నీళ్ల కోసం, నిధుల కోసం ఎంతో ఆరాటపడ్డారు తెలంగాణ వాసులు, ముఖ్యంగా నీళ్ల కోసం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మిషన్ భాగీరథ ఎప్పుడైతే బీఆర్ఎస్ ఫామ్ లోకి వచ్చిందో మిషన్ భాగీరథ చేసి చూపించారు. ఇక నీళ్లకు కరువు లేదు అన్నట్టుగా చాలా మంది ప్రజలు 2 సార్లు పట్టం కట్టారు బీఆర్ఎస్ కి. ఇక మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ని ఎన్నుకున్నారు, అంటే బీఆర్ఎస్ మీద వ్యతిరేకంగా ఉండి కాంగ్రెస్ ఎన్నుకున్నారు. మళ్ళీ ఇప్పుడు నీటి ఎద్దడి కనుక మళ్ళీ వచ్చిందంటే ప్రజల్లో ఈ వ్యతిరేకత కూడా ఉంటుంది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ పై.
ఖచ్చితంగా ఏమన్నా, ఎందుకంటే మీరు ఏదైతే లేవనెత్తిన ప్రశ్న ఉందో చాలా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ సమాజం నుంచి ఆ విధమైనటువంటి ప్రశ్నే వస్తున్నట్లుగానే చెప్పాలి. ప్రత్యేకించి అంటే ఇటు కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకుల నుంచే కాకుండా ఇటు కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు నిధులు నియామకాల వల్ల. కానీ అలాంటి సమయంలోనే మరొకసారి అంటే ఇటు రేవంత్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ ఇటు ఆంధ్రప్రదేశ్ సర్కార్కు అంటే చంద్రబాబు నాయుడు సర్కార్కి పూర్తిగా అనుకూలంగా వ్యవహరించడం, అంతోపాటు కృష్ణా జలాల విషయంలో ఖచ్చితమైనటువంటి తెగదెంపులు లేకుండా, అంటే ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేకుండా యథేచ్ఛగా నీటిని కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ కు తరలించకపోతుంటే ఏ విధంగా కూడా అడ్డు చెప్పకపోవటం అనేటువంటిది ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా సీరియస్ గా తీసుకోవాలని అయితే మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇదే విధమైనటువంటి పరిస్థితి తలెత్తితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ప్రత్యేకించి హైదరాబాద్ నగరవాసులకు అయితే తీవ్ర నీటి సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కృష్ణా జలాల్లో నీటి మట్టం తగ్గిపోతే ఆ నగరవాసులకి త్రాగునీటి సరఫరా కూడా చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి అయితే హరీష్ రావు పదే పదే చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితిని అడ్డుకట్ట వేయాలి అంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ కొంచెం కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణా జలాలను తీసుకువెళ్తున్నటువంటి జలాలను తెలంగాణకు కేటాయించినటువంటి కేటాయింపులు ఏవైతున్నాయో వాటి తర్వాత మాత్రమే ఆంధ్రప్రదేశ్ కు ఇది అవ్వాలి. కానీ ఆంధ్రప్రదేశ్ కు యథేచ్ఛగా అడ్డగోలుగా కేటాయింపులతో తరలించకపోతుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉంటే మాత్రం తాము చూస్తూ ఊరుకోము, దీనిపైన తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తామని అయితే మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ.